హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పూర్విక వేయర్స్. సాధారణంగా మనం ఏ పండగకి అయినా, ఏ వ్రతానికి అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా మినపగారెలే ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా ఎలా రావాలనేది మీకు చెప్తాను. ఇక ఆలస్యం ఎందుకండి, కొన్ని టిప్స్ అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్నాక 4 to 5 అవర్స్ నానబెట్టాలి. ఇందులో చూపించిన విధంగా మనకి 4 to 5 అవర్స్ తర్వాత రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. హెవీగా వాటర్ యాడ్ చేయకూడదు, మనకి దోశ పిండిలాగా. మిక్సీ పట్టాక మనకు రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిని మనం ఇంకో బౌల్లోకి తీసుకుందాము. ఆ తర్వాత ఒకవేళ పిండి బాగా లూజ్ అయినట్టు అనిపిస్తే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ మనం అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. మిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని మనము ఒకే విధంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎయిర్ గ్యాప్ వచ్చినప్పుడు మనకి వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్లో అనేది వేసి చూడాలి. ఇలా పైకి తేలినట్టయితే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుందాము. ఫస్ట్ మీకు వడలు ఎలా చేయాలి అనేది 2 వేస్లో చూపిస్తాను. ఫస్ట్ మనకు టీ స్టైనర్ మీద ఫస్ట్ వాటర్ డిప్ చేసి మనము ఇలా వేసుకోవాలి. తర్వాత ఆయిల్లోకి మనం నెమ్మదిగా వేసుకోవాలి. ఇందులో చూపించిన విధంగా చేయాలి. చేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకుందామండి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. వీటిని ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను. హ్యాండ్కి వాటర్ తడి చేశాక ఈ విధంగా చేయండి. అప్పుడే మనకి అందులో ఆయిల్లో వేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఫైనల్గా మనకి ఆయిల్ పీల్చకుండా ఫ్లఫీగా స్మూత్గా ఎలా వచ్చాయో చూడండి, కలర్ఫుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.